ఈరోజు మనం అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి అంటూ చక్కనైనటువంటి శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క చిన్న కీర్తన చర్చించుకుందాం. నేను పెట్టేటువంటి వీడియోలు భజన నేర్చుకునే వారికి కాస్త సాహిత్యాన్ని అందించాలనే ఉద్దేశంతో తప్ప మరే ఉద్దేశం కాదు. భజన నేర్చుకునేవారు చక్కగా దేవుడి ముందు కూర్చుని పాటలు పాడుకునేవారు ఈ సాహిత్యం వారికి అందితే సరిపోతుంది. అంతే తప్ప నేను ఈ పాటలను నేను చెప్పేటువంటి క్రమంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు దొరికినా కానీ మీరు అవి పరిగణలోకి తీసుకోకుండా చక్కగా ఈ పాటలు నేర్చుకుంటారని కోరుచున్నాను. ఈ పాట అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం, సీతారాముల స్థిరవాసం, అది భక్తుల బ్రోచే పావన నిలయం అంటూ ఈ యొక్క కీర్తన. ఇది పల్లవి. తర్వాత చరణ రూపంలోకి వచ్చేసరికి పావన గౌతమి కదలగా, అరుణకాంతి వెదజల్లగా, భద్రాచలమే ముక్తికి మూలం, భక్త కోటికది పుణ్యస్థలం అంటూ. అలాగే రెండవ చరణం వచ్చేసరికి కొద్దిగా మిత్ర సంఘర్షణలా జరుగుతుంది. అందగాడమ్మ శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మ, అరవింద్ర నేత్రుడమ్మ, ఆజానుబాహుడమ్మ, కోదండరాముడమ్మ, కారుణ్య ధాముడమ్మ, సీతమ్మ వెలసిన గోపన్న కొలచిన, భక్తుల బ్రోచే శ్రీరాముడు శంఖచక్రధారుడు అంటూ ఈ యొక్క కీర్తన. ఈ యొక్క కీర్తనకి స్వరస్థానాలు ఇచ్చి హిందోళ రాగంలో ఈ యొక్క కీర్తన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కీర్తన ఒకటి శృతిలో చూద్దాం ఎలా ఉందో. ఈ యొక్క స్వరస్థానాలు ఈ యొక్క పాటకు ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క స్వరస్థానాలు మనకు ఉపయోగపడుతున్నాయి. అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం, సీతారాముల స్థిరవాసం, అది భక్తుల బ్రోచే పవన నిలయం, అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. ఇది పల్లవి రూపము. తర్వాత చరణ రూపము. పావన గౌతమి కదలగా, అరుణకాంతి వెదజల్లగా, భద్రాచలమే ముక్తికి మూలం, భక్త కోటికిది పుణ్యస్థలం. పావన గౌతమి కదలగా, అరుణకాంతి వెదజల్లగా, భద్రాచలమే ముక్తికి మూలం, భక్త కోటికిది పుణ్యస్థలము. అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. ఇది మొదటి చరణము. రెండవ చరణము కొద్దిగా మిత్రానుబంధంగా సాగుతూ ఉంటుంది. అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా,
అరవింద నేత్రుడమా ఆజానుబాహుడమా ఇంతవరకు నిదానంగా సాగుతుంది. కోదండ రాముడమా కారుణిన రాముడమా ఇక్కడ చూసినట్టయితే మధ్యమం నుంచి పై మధ్యమం వరకు ఈ యొక్క స్వరస్థానాలు నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి సీతమ్మ వెలసిన గోపన్న కొలచిన భక్తులు కొలచే శ్రీరాముడు శంఖ చక్రధారుడు అదే కంటిన్యూషను, మధ్యలో బ్రేక్ ఏమీ లేదు. మీకు అర్థం కావడం కోసం ఆఫ్ చేశాను. ఇక్కడి నుంచి సీతమ్మ వెలసిన కాడి నుంచి మిత్ర వర్గం చేరుతుంది. సీతమ్మ వెలసిన గోపన్న కొలసిన భక్తుల కొలచే శ్రీరాముడు శంఖ చక్రధారుడు. అలా ఇది మొత్తంగా ఒకసారి చూద్దాం కంటిన్యూషన్గా. ఈ పల్లవి ఈ చిన్న మిత్ర సంఘర్షణ రెండు కూడా చూద్దాము. అందగాడమా శ్రీరాముడు ఎంతటి అందగాడమా అరవింద నేత్రుడమా ఆజానుబాహుడమా కోదండ రాముడమా కారుణ్యధాముడమ్మా సీతమ్మ వెలసిన గోపన్న కొలసిన భక్తుల కొలచి శ్రీరాముడు శంఖ చక్రధారుడు. అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం సీతారాముల స్థిరవాసం అది భక్తుల ప్రోచే పావన నిలయం. అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం. ఇది ఈ యొక్క పాట. ఈ యొక్క కీర్తన భజన నేర్చుకునే వారికి నేను కేవలం సాహిత్యం మాత్రమే అందిస్తున్నాను. దానిలో ఉన్నటువంటి శబ్ద ప్రకరణాలు లేదా తాళ ప్రకరణలు లేదా శృతి భేదాలు ఇవన్నీ కూడా మీరే స్వయంగా పరిశీలించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సాహిత్యం మీకు పనిచేస్తుందని ఉపయోగపడుతుందని విశ్వసిస్తూ, అలాగే ఈ సాహిత్యాన్ని ఎవరికైనా మీరు పంపించాలనుకుంటే షేర్ చేయండి. ఈ యొక్క పాట నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.